ఈ రోజుల్లో భక్తి అన్నటువంటిది ఏంటి అంటే అన్నీ మెకానికల్ గా ఉన్నాయి, భక్తి కూడా మెకానికల్ అయిపోయింది. మన గీతా జయంతి వచ్చింది, గీత శ్లోకాలు పారణ చేశాం, పారణ చేస్తే వస్తుంది ఫలితం. కానీ దాని పరమార్థం ఏంటో తెలుసుకొని అనుసరించినప్పుడే పూర్ణ ఫలితం వస్తుంది. మనం పారణ వరకే నిలబడిపోతున్నాం. గురుగారు ఆ రోజు 18 అధ్యాయాలు చదివేశామండి. పూర్వానికి ఒక చిలక ఉండిందంట, అది గురువుగారు వెళ్తుంటే దారిలో ఉండిందంట, అది రామా రామా అనిందంట. గురువుగారు అయితే ఏదో భక్తిలో ఉన్నట్టుంది ఈ చిలక అని చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి కొన్ని రోజులు ఆశ్రమంలో ఉంచుకొని తర్వాత దానికి ఆయన తీర్థయాత్రలకి చార్ధామ్ యాత్రకి వెళ్తూ కొన్ని జాగ్రత్తలు నేర్పించాలా అని చెప్పి చెప్పాడంట. చిలక్కి వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలేస్తాడు, దానికి మనం ఆకర్షితులం అయిపోయి వల మీద కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పాడంట. అది పలకడం మొదలుపెట్టింది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలేస్తాడు, దాని మీద కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పి. అప్పుడు గురువుగారు అనుకున్నారు, దీనికి తెలిసిపోయింది అపాయం ఏంటో అని, ఇంకా నేను సురక్షితంగా యాత్రకి వెళ్ళి వచ్చేయచ్చు అని చెప్పి ఆయన బయలుదేరి చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోయారు. నిజంగానే ఆయన వెళ్ళిపోగానే ఆశ్రమం దగ్గరికి వేటగాడు వచ్చాడు. ఇదేమంటా ఉంది, వేటగాడు వచ్చాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, ఆకర్షితులమైతే చిక్కుపోతాము అని చెప్పి అంటా ఉంది. వాడు అనుకున్నాడు, దీనికి నా గురించి అంతా తెలిసిపోయినట్టుంది, అయినా ఇది దొరకపోయినా మిగిలిన పక్షులన్నా దొరుకుతాయి కదా అని చెప్పి నిజంగానే వలేసాడు, గింజలేసాడు, అక్కడ కూర్చున్నాడు అనమాట. ఇదేమంటుంది, వేటగాడు వచ్చాడు, వలేసాడు, గింజలేసాడు, కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పి ఆ గింజలు తినడానికి కూర్చునింది అనమాట. చిక్కుపోయింది. చిక్కుపోతే కూడా ఇదంతా ఉంది, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, మనం కూర్చుంటే చిక్కుపోతామని. వాడు తీరా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి పేక్ కోసేటప్పుడు కూడా సేమ్ పాట పాడుతూ ఉంది. ఇది ఏమనంటే, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, మనం కూర్చుంటే చిక్కుపోతాం. అదేమనుకునిందంటే చిలక అదేదో పాట అనుకునింది. ఆ పాట నేర్చుకొని అదే చెప్తా ఉందన్నమాట. భగవద్గీత పాట కాదు, మన జీవితానికి ఒక సందేశం, మనం దానికి అనుగుణంగా నడుచుకోవాలని భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం. భగవద్గీత అన్నటువంటిది పాట కాదు, ఇది మనందరం అర్థం చేసుకోవాలా. లేకపోతే మన జీవితం కూడా చిలకలాగా అయిపోద్ది. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, చిక్కుపోతాము, ప్రాణం పోద్ది. అది కాదు, పాట కాదు భగవద్గీత. భగవద్గీత మానవాళికి సందేశము. యుద్ధం మధ్యలో భగవద్గీతను బోధించాడు భగవంతుడు. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక యుద్ధమే. దుర్యోధనుని గెలవాలో, దుశ్శాసనుని గెలవాలో, శకుని గెలవాలో, ఎవరో గెలవాలో తెలియదు. ఆ యొక్క జీవితం అన్నటువంటి సంగ్రామంలో అర్జునుడిలాగా చాకచక్యంగా ఎట్లా యుద్ధాన్ని మనం గెలవగలుగుతాము అనేటువంటి స్ఫూర్తిని, సందేశాన్ని ఇచ్చేటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఏం చెప్పాడు? మొట్టమొదట శరణాగతి అన్నాడు. ఎవరికి శరణాగతి? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి శరణాగతి పొందాల. ఈ రోజుల్లో తత్వాన్ని దర్శించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఆయన ఈ తత్వాన్ని సందర్శించడం వల్ల, ప్రపంచానికి తత్వం ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఈ యొక్క సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళక ముందు కూడా చాలా మంది గురువులు వెళ్ళారు, వాళ్ళు బోధించారు. కానీ వాళ్ళ శిష్యులు ఎట్లా తయారయ్యారంటే ఈ చిలకలాగా తయారయ్యారు. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, ఇట్టయ్యారు. ఎవడు కూడా ఆ భగవద్గీత సందేశాన్ని ఆచరించిన వాళ్ళు లేరు, అనుసరించిన వాళ్ళు లేరు. కానీ ఆయన మొన్న రీసెంట్ గా ఒక 2 సంవత్సరాల కిందట ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది ఈనాడులో. హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ జర్మనీ వెళ్ళారంట. జర్మనీలో హెడిల్బర్గ్ అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ శాకాహారం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇస్కాన్ టెంపుల్లో దొరుకుద్దని చెప్పారంట జర్మనీలో. అక్కడ అకామిడేషన్ కూడా ఉందంట, గెస్ట్ హౌస్ కూడా ఉందంట. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారంట. ఉంటే వాళ్ళకి భోజనం పెట్టారంట. భోజనం పెడుతూ నీళ్లు కూడా గ్లాసులో ఇచ్చారంట. ఆ నీళ్లలో కూడా తులసి ఉందంట. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యంగా, నీళ్లలో తులసి ఉంది ఏంటండి అని అడిగారంట అక్కడ భక్తుడు, సర్వీస్ చేసే భక్తుడిని. అప్పుడు భక్తుడు చెప్పాడంట, మేము ఏది స్వీకరించినా దాన్ని ముందు భగవంతునికి అర్పిస్తాము, నీళ్లు కూడా భగవంతునికి అర్పిస్తాము.
ఏది మనం అర్పించినా గానీ తులసీ దళం అనేది లేకపోతే భగవంతుడు స్వీకరించడు. అందుకని నీళ్లలో కూడా తులసిని వేసి భగవంతుడికి అర్పిస్తాము. ఆ యొక్క జలాన్నే మీకు ఇచ్చాము అని చెప్పారండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మనం భారతదేశంలో పుట్టాము పెరిగాము, వీళ్ళు జర్మనీ దేశస్థులు, వాళ్ళకి కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు. నీళ్లలో కూడా తులసి దళాన్ని వేసి భగవంతునికి అర్పించి దాన్ని స్వీకరిస్తున్నారంటే వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆయన చాలా గొప్ప ఆయన. మీ గురుగారు ఎవరయ్యా అన్నారంట. స్వామి ప్రభుపాదుల వారని చెప్పారు. స్వామి ప్రభుపాదుల వారని చెప్పారు. సో ఈ రకంగా ప్రపంచమంతా కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుసరించేటట్టుగా చేసినటువంటి ఏకైక ఆచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. సో మనందరం కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ఎక్కడైనా కలిస్తే డిస్కషన్స్, చర్చలు, మతాలు మారిపోతున్నారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది. కారణం ఏంటి? దేవాలయాల్లో ఎక్కడా భగవద్గీత గురించి చెప్పట్లేదు. అర్చన చేయాలి, అర్చనకి టికెట్ ఎంత, లేకపోతే అదెంత, ఇదెంత, ఇదే అయిపోయింది. తత్వం గురించి ఎవరు చెప్పట్లేదు. దేవాలయాలు గోల్డని ఎందువల్లంటే ఈ కులం ఆయన కట్టాడంటే మన కులం కూడా గుడి కట్టాలా, ఆడ కూడా పోటీ, కులం మీద పోటీ గుడి కట్టడానికి కూడా. ఆయన ఉత్సవాలు గొప్ప చేశాడంటే మనం కూడా ఉత్సవాలు గొప్ప చేయాలా, అదే పోటీ. కానీ నేను ఒకసారి ప్రొద్దుటూరులో కృష్ణుడి దేవాలయం ఓపెనింగ్ కి నన్ను పిలిచారు 20 సంవత్సరాల కిందట. పోతే నేను ఉపన్యాసం ఇస్తుంటే గొడవ జరుగుతా ఉంది. ఏంటయా గొడవ? ఉపన్యాసం భక్తులు వింటున్నారు కొన్ని వేల మంది. అయిన తర్వాత మీ గొడవ ఏదో నేను తీరుస్తాను ఆగంటని మెసేజ్ పంపించారు. కొంచెం సద్దుమణి గారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత అడిగాను, ఏంటి స్వామి మీ గొడవ, ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతుంటే అంటే ఒకడు అన్నాడు, గురువుగారు ఈ గోడ మీద నా పేరు వేస్తానన్నాడు. ఏ లేదు, ఈ రోజే కొట్టేస్తా గోడ అన్నాడు. ఇప్పుడు శుభమాని దేవాలయం ఈ రోజు ఓపెన్ చేసి గోడ కొట్టేస్తానంటావేంటయా? మరి మాట చెప్పారు కదా నా పేరు వేస్తా అన్నారు. అసలు దేనికి ఆధ్యాత్మిక చింతన? ఆధ్యాత్మిక చింతన పేరు, కులానికి పేరు, మతానికి పేరు, వీటన్నిటికి కాదు, వీటన్నిటికి కాదు. మనం గీత మీద స్టేట్ వైడ్ కాంపిటీషన్ 2 రాష్ట్రాలు కలిసినప్పుడు చేశాం. అప్పుడు ఒక ముస్లిం విద్యార్థి నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది భగవద్గీత మీద. ఆ పిల్లవాడు వచ్చి 2 నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వమన్నాడు. స్టేజ్ మీదకి పిలిస్తే ఆ పిల్లవాడు ఏం మాట్లాడాడంటే, మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, దాన్ని చదవకూడదని చెప్పారు. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 ప్రైజ్ మనీ పెట్టారు. అందువల్ల నేను చదవాలనుకున్నాను. చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మా పెద్దలు చెప్పింది తప్పు అని అర్థమైంది. ఏమంటే భగవద్గీతలో మతం అనే పదమే ఎక్కడా లేదు. మతం అనే పదమే ఎక్కడా లేదు. ఇది మానవాళికి మార్గదర్శకం. ఇది చదివిన తర్వాత హింస లేనటువంటి జీవితాన్ని గడపాలన్న ప్రేరణలో కలిగింది. మాంసం తినడం మానేశాను నేను అన్నాడు. మాంసం తినడం మానేశాను అన్నాడు. తర్వాత నాదొక చిన్న విజ్ఞప్తి అన్నాడు. చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకుని వెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందువు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. ఒక్క మహమ్మదీయ సోదరుడు భగవద్గీత చదివితే ఒక్కసారి అతనిలో కలిగిన పరివర్తన. మనం హిందువులుగా ఉన్నాం కానీ భగవద్గీత చదవం. అప్పుడే దేనికి స్వామి? 60-70 సంవత్సరాల తర్వాత కదా అని దీర్ఘాలు తీస్తాం. 60-70 సంవత్సరాలకి అయిపోయింది పని. ఇప్పుడు 60-70 దాకా బతికేవాళ్ళు కూడా లేరు. 55కి వచ్చేసిందంటే యావరేజ్. నువ్వు ఇంక పోయిన తర్వాత భగవద్గీత పెట్టుకునే ఉపయోగం ఏముంది? అది జీవిత ప్రారంభంలోనే చదివి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని జీవించినప్పుడు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా జీవితంలో ఉడిగుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవించేదానికి మార్గదర్శకాన్ని ఇచ్చేదే భగవద్గీత. ప్రతిరోజు ఒక్క శ్లోకం చదవండి, దాని అర్థం చదవండి, దాని తాత్పర్యం చదవండి. స్వామి ప్రభుపాదుల వారు రచించినటువంటి భగవద్గీత విశ్వానికి వెలుగునిచ్చింది. ఎందువల్ల అంటే దాని మీద యథాతథం అని ఉంటుంది. యథాతథం అంటే తన స్వార్థం కోసం చేర్పులు మార్పులు చేయలేదు, కల్పితాలు చేయలేదు. భగవంతుడు ఏ ఉద్దేశంతో భగవద్గీతను ఇచ్చాడో అదే ఉద్దేశంతో ప్రపంచానికి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ భగవద్గీతను చదివిన తర్వాత ప్రపంచంలో వెలుగు వచ్చింది. మొన్న కూడా మోదీ గారు పుతిన్ గారికి భగవద్గీత ఇచ్చారు. ఆ భగవద్గీత ఎవరిది అంటే స్వామి ప్రభుపాదుల వారు రచించినటువంటి భగవద్గీతను ఇచ్చారు. స్వామి ప్రభుపాదులు రచించినటువంటి భగవద్గీతను ఇచ్చారు.
సో ప్రపంచమంతా ఈరోజు 100 భాషల్లోకి అనువాదమయ్యి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవితాలు మార్చుకుంటూ ఉన్నారు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, రైల్వే స్టేషన్ పక్కన ఉండేవాడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవుతాడంట. ఎందుకంటే ఆ దగ్గరే కదా, ఎక్కచ్చులే వెళ్ళొచ్చులే, నిర్లక్ష్యం. దూరంగా ఉండేవాడు ఒక అరగంట ముందు వచ్చేసి వాడు ట్రైన్ పట్టుకొని ప్రయాణం సాగిస్తాడు. మనం కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉండే వాళ్ళలాగా, మా కృష్ణుడు మా కులమేనండి, యాదవుడు, రాముడు బావాడండి, ఇవన్నీ చెప్పుకొని కాలక్షేపం చేసి జీవితాలు ఏడుస్తూ గడుపుతూ ఉన్నాం. సో అందువల్ల మన జీవితాల్లో దుఃఖం దూరం అవ్వాలన్నా, శాంతి కలగాలన్నా, భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు శాంతికి సూత్రం, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి. ఎవడు శాంతిని పొందుతాడు? భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో. మనం ఏమనుకుంటున్నాం? అన్ని యజ్ఞాలకు భోక్త నేననుకుంటున్నాం. మనకు గాన ఫలితం రాకపోతే ఏడుస్తూ ఉన్నాం. కానీ మనం ఎవరం కాదు. భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకు భోక్త భగవంతుడు. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు ఆయనే. మనం ఏమనుకుంటున్నాం? నేను హీరో అనుకున్నాం. మనం హీరోలు కాదు, మనం జీరోలం. మనందరం జీరోలమే. జీరోలు ఎన్ని పెట్టా విలువ లేదు. ఆ జీరోల పక్కన ఒక్కటి పెడితే అన్ని జీరోలకు విలువ వస్తుంది. ఆ ఒక్కడెవడు అంటే ఆ భగవంతుడు. ఆ భగవంతుడు మన జీవితంలోకి తెచ్చుకోవాలా. సర్వలోక మహేశ్వరం సూరదం సర్వభూతానాం, అందరూ నాకు సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి, ఈ జ్ఞానం తెలిసిన వాడే శాంతిగా ఉంటాడు. ఈ జ్ఞానం తెలిసిన వాడే శాంతిగా ఉంటాడు. ఎందువల్ల భక్తి సమాజంలో పెరిగే కొంది సమాజానికి ఏం కూడుతుంది, సమాజానికి ఏం కలుగుతుంది, ఏం జరుగుతుంది? సమాజానికి ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ శాంతిగా జీవించేటువంటి చైతన్యం అందరిలో వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. నిన్న నేను తిరుమలలో ఉన్నాను. నాకు అక్కడ అనంత ఆల్వార్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. మనం ఈరోజు ఏంటి అంటే తోబుట్టులకు కష్టాలు ఇస్తాం, స్నేహితులకు కష్టాలు ఇస్తాం, భార్యాభర్తలు ఒకరికొకరు కష్టాలు ఇచ్చుకుంటారు, అన్నదమ్ములు. సో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సఖ్యత లేదు. కానీ భగవద్గీత తత్వం ఎటువంటిది అంటే సర్వజీవుల పట్ల ప్రేమను పెంపొందించేది. సర్వజీవుల పట్ల ప్రేమను పెంపొందించేది. ఆయన ఒకరోజు భగవంతుడు దర్శనానికి వస్తూ ఉన్నారు. దర్శనానికి వస్తూ ఉంటే ఒక పులి అనారోగ్యంతో మూలుగుతుందంట. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి స్వామి నాకు కోరిక ఉందన్నాడు. నీకేం కోరిక ఉందయ్యా అన్నాడంట వెంకటేశ్వర స్వామి. అంటే లేదు స్వామి, ఈ కొండ మీద ఎవరు పుట్టి ఎవరు చనిపోయినా వాళ్ళకి మోక్షం వచ్చేటట్టుగా ఆశీర్వచనం చేయి. ఇది సామాన్యం కాదు కదా, ఈ కొండ అనంతశేషుడు స్వయంగా. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నీకు ఆ ఆలోచన ఎందుకు కలిగిందో తెలుసులే నాకు అన్నాడంట. ఎందుకు స్వామి అన్న? ఆ పులి నీరసించి మూలుగుతూ ఉంది అనారోగ్యంతో అని, దాని మీద నీకు కరుణ కలిగింది కదా. దానికి ఆరోగ్యంగా ఉంటే నిన్ను బ్రహ్మాండంగా భోంచేసి ఉండేసేది అది. అటువంటి పులి మీద కూడా కరుణ చూపిస్తున్నావు, మరి నీ కోరిక కాదంటానా? తదాస్తు అన్నాడండి. అంటే క్రూర జంతువు కూడా హాని తలపెట్టకూడదు అనేటువంటి చైతన్యం ఈ యొక్క భక్తి ద్వారా వస్తుంది. సర్వజీవుల పట్ల కరుణ, జీవ కరుణ. ఆ పులి బాధపడుతుందని చెప్పి ఈయన కరుణ వచ్చిందంట. సరే తదాస్తు అన్నాడు. ఒకరోజు ప్రచారానికి వేరే ఊరికి వెళ్తున్నారు, కొండ దిగి అందరూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రసాదాలు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు క్యారీర్లు హాట్ బాక్సులు లేవు. ఏదో ఇస్తరాకులో పెట్టుకొని ఒక గుడ్డతోటి దాన్ని మూట కట్టుకొని వెళ్ళేవాళ్ళు, అదే క్యారియర్. అది తీసుకొని వెళ్తా ఉన్నారు. సరే శిష్యులు అన్నారు, గురుగారు ఆకలేస్తుంది, ప్రసాదం తింటామన్నారు. ఆ మూట ఇప్పబోతుంటే ఆ మూటలో చీమలు ఉన్నాయి. అనంతాల్వారు లేదు లేదు లేదు, అర్జెంటుగా మనం కొండ మీదకి వెళ్ళిపోవాలా అన్నారు. మనం వచ్చిన పని అవ్వలేదు, ప్రచార కార్యక్రమం అవ్వలేదు, కొండ మీదకి వెళ్ళిపోవాలంటారు ఏంటి గురువుగారు అన్నారు. లేదు లేదు వెళ్ళిపోవాలన్నారు. నేరు కొండ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొండ మీద చాలా జాగ్రత్తగా ఆ చీమలన్నింటినీ విడిచేశారు. ఈ శిష్యుడికి ఏమో అర్థం కాలేదు, ఇదేంటిది చీమల కోసం ఆయన అంత దూరం కష్టపడి నడుచుకొని వెళ్ళారు. ఏమి బస్సులో వెళ్ళలేదు, కారులో వెళ్ళలేదు, నడుచుకొని వెళ్ళారు. అంత కష్టపడి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేసారు. ఈ చీమల్ని కొండ మీద వదిలిపెడుతున్నారంటే అప్పుడు అనంతాల్వారు చెప్పారండి, వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చాడు, ఈ కొండ మీద ఏవి పుట్టి మరణించినా గానీ ఏ జీవైనా, మనుషులే కాదు, యాక్చువల్గా మనుషులకే మోక్షం, జంతువులకు రాదు. ఏ జీవైనా కానీ ఇక్కడ పుట్టి మరణిస్తే మోక్షం ఇస్తానని భగవంతుడు ఇచ్చాడు. ఇవి కొండ చీమలు, వాటిని తీసుకోబెళ్ళి ఎక్కడో వదిలేస్తే ఆ అవకాశాన్ని కోల్పోతాయి. అందుకని వాటిని తీసుకొని వచ్చి మళ్ళా కొండ మీద భక్తి వ్యక్తుల్లో అటువంటి ఉన్నత చైతన్యాన్ని తీసుకొని వస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడైనా ఒక సమాజం ఏర్పాటైంది అంటే
అక్కడ ఒక దేవస్థానాన్ని కట్టేవాళ్ళు. ఎందువల్ల అంటే ఆ దేవస్థానం ద్వారా అక్కడ సాధువులు పెట్టేవాళ్ళు. ఆ సాధువులు ఈ ధర్మ ప్రచారం చేస్తే ఆ సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మార్గదర్శకం వచ్చి వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించుకుంటే ఆటోమేటిక్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యేది. ఇప్పుడు ఒక సొసైటీగా ఏర్పడితే బ్రాందీ షాప్ కి పర్మిషన్ ఇద్దామా, బార్ అండ్ రెస్టారెంట్ కి పర్మిషన్ ఇద్దామా, ఇది అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, కొట్లాడుకొని వస్తారనమాట. కొంతమంది ప్రవక్తలు చెప్తున్నారు, నువ్వు మత్తులో మునుగు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకో అంటున్నాడు. మరి మత్తులో మునిగిన తర్వాత మనసు ఎక్కడ నాయన పవిత్రంగా ఉంటుంది, ఎవరిని తందామా, ఎవరిని పీకుతామా, ఎవరిని తిడదామా, ఇట్లుంటది. ఇటువంటివి బోధించి ఇంకా నాశనం చేస్తున్నాం సమాజాన్ని మనం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన వ్యక్తుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకొని వస్తుంది. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ప్రచారం చేస్తూ ఉంటే ఒకరోజు న్యూయార్క్ లో దగ్గర వేల మంది భక్తులు ఉన్నారు. ఉపన్యాసం అయిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, గురుగారు భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదు ఏంటి అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరూ చేయలేదు అన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. చూడలేదంటే ఏంటయ్యా, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు. కట్టు బొట్టు నడవడిక బోడి కొట్టి పిలక పెట్టి రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? సమాజానికి కావాల్సింది ఉంగరాలు సృష్టించడం, వాచ్యం సృష్టించడం కాదు, వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడం. ఆధ్యాత్మికత అంటే పరివర్తన, మార్పు, వ్యక్తుల్లో మార్పు. ఆ వ్యక్తుల్లో మార్పు కలిగినప్పుడే సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది. అందువల్ల మీరందరూ కూడా భగవద్గీతను చదవండి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, వీటికి దూరంగా ఉండండి. మనసుని నియంత్రించడం కోసం, మనసు కోతి, అది అంత సామాన్యంగా నియంత్రింపబడదు. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. ఇప్పుడు నేను చెప్తున్నా ఒక పక్క ప్రవచనం, ఇంకో పక్క మైండ్లో నేనేంది ఎక్కువసేపు చెప్పేస్తున్నాడే, కొంచెం ముగిచ్చేస్తే వెళ్ళిపోతాం కదా, ప్రసాదాలు ఉంటాయో ఉండవో ఈరోజు, రకరకాల ఆలోచనలు మనసుకి. అందుకనే ఆచార్యులు చెప్పారు, కోతి అంట, ఒట్టి కోతి కూడా కాదు, దీనికి చాలా డిగ్రీలు ఉన్నాయి. కళ్ళు తాగుందంట, దానికి పైన పిచ్చి పెట్టుందంట, దానికి పైన కాలుకు ములుగుచ్చుకొని ఉందంట. అటువంటి కోతితోటి మనసును పోలుస్తూ ఉన్నారు. అంత గొప్పది మనసు. సో ఈ మనసుని నియంత్రించాలా అంటే మంత్ర, మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. సో అందువల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మీ మనసులోని కల్ముషాలు తొలగాలన్నా ఖచ్చితంగా యుగధర్మమైనటువంటి ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాలా. ఈరోజు ఆఫ్రికాలో క్యానిబాల్స్ అంటే మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకురాగలిగారు ప్రభుపాదుల వారు. అంటే ఆయన వాళ్ళందరికీ ఇచ్చినటువంటి మెడిసిన్ ఏంటి అంటే మంత్ర అన్నటువంటి మెడిసిన్ ఇచ్చారు. ఆ మంత్రాన్ని వాళ్ళు జపించడం వల్ల వాళ్ళలో పరివర్తన కలిగింది. మన జీవితాల్లో కూడా పరివర్తన, మార్పు కలగాలంటే ఖచ్చితంగా, శాంతిని పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మహామంత్రాన్ని జపించాలా. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయా జగతో ముఖై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో హరినామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకనామ్నాం కలికల్ముచనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముచనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. సో అందువల్ల నా విజ్ఞప్తి ఏంటి అంటే ప్రతిరోజు 108 సార్లు ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. తర్వాత ఇంకోటి కూడా ఈ మధ్య సైంటిస్టులు డిక్లేర్ చేశారు, రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో హృద్రోగాలు రావంట. వరల్డ్ సైన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు. 70 చప్పట్లు మీరు ఈ మంత్రం నేర్చుకొని రోజు ఉదయంతో మీ పూజా గదిలో కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన పూర్వీకులు ఇదే చేశారు. సాయంత్రం అయితే వాళ్ళకి టీవీలు కాలక్షేపం లేదు. గుడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ భజన జరుగుతుండేది, చప్పట్లు కొట్టేవాళ్ళు. అందుకని అప్పుడు హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం తప్పట్లు కొట్టడం మానేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది. మీకు గుండె బాగుండాలంటే హరే కృష్ణ, లేదంటే మాకు డబ్బులు బాగున్నాయి స్వామి, మాకేం పర్వాలేదులే, హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటాంలే అనుకుంటే ఏం చేయలేం. కానీ ఒకటి చెప్తా మీకు, స్టీవ్ జాబ్స్ అని యాపిల్ కంపెనీ సంస్థాపకుడు ఉన్నాడు. ఆయనకి చివరి దశలో క్యాన్సర్ వచ్చింది. మరణించే ముందు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటది అంటే, డబ్బు ఎక్కువ ఉంటే హాస్పిటల్ కొనేయచ్చు, వార్డు కొనేయచ్చు, వైద్యాన్ని కొనేయచ్చు, కానీ నొప్పిని అనుభవించే వాడిని కొనలేవు, నువ్వే అనుభవించాలన్నాడు స్టీవ్ జాబ్స్. నొప్పిని అనుభవించే వాడిని కొనలేవు, నువ్వే అనుభవించాలి. సో అందుకని ఎందుకు వచ్చింది, స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగిపోతాయి. ఉదయం సాయంత్రం 70కి మళ్ళీ ఎక్కువ కొట్టబాకండి, మళ్ళీ ఎక్కువ ఆరోగ్యం వచ్చేస్తే కూడా మళ్ళీ ప్రాబ్లం మనకు. మినిమం 70 కొట్టండి చాలు. హరే కృష్ణ చెప్తూ ఒక 70 చప్పట్లు ఉదయం, 70 చప్పట్లు సాయంత్రం కొట్టండి, ఆరోగ్యం ఉంటుంది. స్వామి కార్యం స్వకార్యం. జపమాలు తీసుకోండి. ప్రతి అభిషేకానికి చెప్తా ఉంటాను, కొంతమంది చేతుల్లో ఉంటాయి మాలు, కొంతమంది చేతుల్లో ఉండవు, ఇదేసి వెళ్ళిపోతా ఉంటారు. ఉపయోగం ఏముంది, అచ్చలకలాగా అయిపోద్ది జీవితం. సో అందువల్ల మీరు నామం శుభస్య శీఘ్రం, శాస్త్రాలు ఏం చెప్తాయి, వేదం ఏం చెప్తుందంటే శుభకరమైంది ఇమీడియట్ గా తీసుకోండి, ఇమీడియట్ గా శుభస్య శీఘ్రం. చెడుది తీసుకోవద్దు. చివరికి ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తా. రావణాసురుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్పారు, లక్ష్మణ ఆడెంత దుర్మార్గుడైన గొప్ప జ్ఞాని, జ్ఞానసారం ఏదన్నా ఉంటే అడిగి తీసుకోవయ్యా అన్నాడు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు, ఆడి దగ్గరికి వెళ్ళి జ్ఞానసారం ఏంటి అడిగేదని. సరే అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడు తల దగ్గర కూర్చొని, ఒక నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా అని స్తోత్రం చేశాడు. చేసి ఆయన జ్ఞానివి, జ్ఞానసారం ఉంటే కొంచెం ఇమ్మన్నాడు. ఎవరన్నట్టు అడిగితే ఇస్తారా? ఆయన తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు. వచ్చేసి రాముల వారితో చెప్పాడు లక్ష్మణ స్వామి, చచ్చేటప్పుడు కూడా అహంకారం పోలేదు వాడికి, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఎట్ట అడిగావన్నాడు. అడిగాను అన్నాడు. అడిగాను. అడిగే పద్ధతి ఇది కాదయ్యా, నేను నేర్పిస్తానని రాముల వారి కోదండం పక్కన పెట్టి ఆయన వచ్చారు. రావణాసురుడి పాదాల దగ్గర కూర్చున్నాడు, 2 చేతులు జోడించాడు, దానవేంద్ర అంటూ సంబోధించాడు. నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, కానీ నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప తపస్వివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తానన్నాడు. అది విన్న తర్వాత అశ్రునయనాలతోటి రావణాసురుడు అంటున్నాడు, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా, నేను చెయ్యని అపరాధం లేదు మీ పాద పద్మాలకు, అటువంటి దుర్మార్గుణ్ణి నా పాదాల దగ్గర కూర్చొని దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, ధర్మానికి ప్రభు, జ్ఞానానికి ప్రభు, దేవదేవోత్తముడు మీరు జ్ఞాన సారం నన్ను అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం ఏముంది స్వామి అని చెప్పి, జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఇది. దయచేసి ప్రపంచానికి చెప్పండి, సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం ఆమెను తిరిగి అప్పగించడానికి నేను పడలేదు. నాకు, నా పరివారానికి, నా వంశానికి ఏమైందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం. సో అందువల్ల మీరు మంచి పనులు, నేను చెప్పినవన్నీ మంచి పనులే, చెడ్డ పనులేం కాదు. మంత్రం చేయడం, భజన చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ మంచి పనులే, మనకు మంచిని ఇస్తాయి. అందువల్ల మంచి మార్గంలో నడు. చెడ్డ మార్గంలో నడిచి నాకు సుఖం కావాలా, నాకు ఆనందం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోర్ట్ చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకి ఇది సూత్రం. ఊరికి నేను స్వామీజీల దగ్గరికి వెళ్ళిపోయి దిగాలుగా ముఖం పెట్టుకుంటే ఆయన చూడంగానే అంటాడు, శిష్య నీకు చాలా కష్టాలు ఉన్నాయి రా అంటాడు. గురువు గారు మీకెక్కడ తెలిసింది? నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసులేరా. సో మనం చేసే కర్మను బట్టి, నువ్వు ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, నీ నడవడికలో మార్పు రాకపోతే నీకు మంచి జరగదు. కర్మ సిద్ధాంతం యూనివర్సల్ లా, అది దాన్ని మార్చలేదు.
మనం ఇక్కడ లంచాలు ఇచ్చి ఏదో కేసులు కొట్టించుకునే టైప్ కాదు భగవంతుడు. ఆయన లక్ష్మీపతి. ఆయనకేం లంచం ఇచ్చి నువ్వు నీ కర్మం కొట్టేసుకుంటావు? లేదు, నీ నడవడికలో మార్పు రావాలా? ఇది అర్థం చేసుకుని మంచి మార్గంలో నడవండి. ప్రపంచానికి మంచిని చూపించినటువంటి ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు, ఆయనకి శరణాగతి పొందండి. ఆయన ఇచ్చిన గ్రంథాలు చదవండి. ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి. మనందరం కూడా సంవత్సరం అంతా వెయిట్ చేసేటువంటి ఒక గొప్ప ఫెస్టివల్ ఒకటి ఉంది, వైకుంఠ ఏకాదశి. ఆ రోజు కొన్ని వేల పూలతోటి, వేల కేజీల పూలతోటి మూల విరాటులకి మనం అభిషేకం చేస్తాం, పుష్పాభిషేకం. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని 30వ తేదీ సాయంత్రం 6 గంటలకి అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి నామం చెప్పండి నాతో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.